కృష్ణవేణి, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా వంశీ చావుని తప్పించలేవు. తను రీజన్ చెప్పి రాను అన్నాక ఫోర్స్ చేయలేకపోయానమ్మా. ఇదంతా లక్ష్మి పనే. మేడంని బయటికి వెళ్ళనివ్వకుండా లక్ష్మి ఆపేసింది మావయ్య గారు. నాకంతా అయోమయంగా ఉందమ్మా. ఏం కాదు మావయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. ఇంతకీ మేడం ఎక్కడున్నారు? రూమ్లో సీరియస్గా ఆలోచిస్తూ కూర్చొనుంది. ఇప్పుడేం చేద్దామమ్మా? మేడంని ఫోర్స్ చేసి బయటికి తీసుకువెళ్తే తనలో ఉన్న లక్ష్మి తనని తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా జరిగితే మేడం ప్రాణాలకు హాని మామయ్య గారు. మేడంలో లక్ష్మి ఆవహించుంది. మనం ఇప్పుడు చాలా తెలివిగా అడుగు వేయాలి మామయ్య గారు. ఏంటమ్మా ఇదంతా? వంశీతో పాటు రత్న ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి మనం ఇలా ఏమీ చేయకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు. మామయ్య గారు ప్లీజ్, మీరు ఆవేశపడకండి. నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నావు కదమ్మా. ప్రాబ్లం ఇది అని తెలియగానే ఆ రోజే నేను డెసిషన్ తీసుకుని ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఇలాంటి వాటిని మనం హ్యాండిల్ చేయలేం. ఇప్పటికైనా నా మాట విను. భూత వైద్యులు, స్వామీజీలు, బాబాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, సైక్రియాటిస్టులు ఎవరు కావాలంటే వాళ్ళని క్షణాల్లో ఇంట్లో దించేస్తాను. ప్రాబ్లం క్లియర్ అయిపోతుందమ్మా. మామయ్య ప్లీజ్. అమ్మా కృష్ణవేణి, ఏంటి మామయ్య గారు? అసలు రత్నం తీసుకొని నేను మైసూరు వెళ్ళడం ఎందుకు? నువ్వు వంశీ వెళ్ళొచ్చు కదా. అవునమ్మా, ఈ టికెట్స్ మీద నువ్వు వంశీ మైసూరు వెళ్ళిపోండి. నిజమే మావయ్య గారు. కమాన్, త్వరగా వంశీని తీసుకుని బయలుదేరమ్మా. ఏమైందమ్మా? వంశీ గారిని తీసుకెళ్లిపోతే మేడం గారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయేమో. వంశీ దక్కకుండా వెళ్లిపోయాడన్న కోపంలో లక్ష్మి మేడంకి ఏదైనా హాని తలపెడితే? రత్నకేమీ కాదు, నేనున్నాను కదమ్మా. ముందు నువ్వు బయలుదేరు. వెళ్ళమ్మా. అలాగే మామయ్య గారు. కృష్ణవేణి, ఏమైందమ్మా టెన్షన్ గా ఉన్నావు? బామ్మగారు, అది వంశీ గారు. నేను చెప్తాను, నువ్వు వెళ్ళమ్మా. సృజన్, ఏమైంది? పిన్ని, వంశీ కృష్ణవేణిలు మైసూరు వెళ్తున్నారు. నువ్వు రత్న వెళ్తానన్నారు? లేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. వంశీ కృష్ణవేణిలు వెళ్తున్నారు.
మీరెళ్ళి వంశీని ప్రిపేర్ చేసి కిందికి తీసుకురండి. అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదు సృజన్. పిన్ని, ముందు మీరు వెళ్ళండి ప్లీజ్. సరే, బామ్మగారు అది మాట్లాడడం పొట్టడం. బామ్మగారు, నేను కళ్యాణ్ని మాట్లాడుతున్నాను. బాగున్నారా బామ్మగారు? అలివేని ఎలా ఉంది? కళ్యాణ్, నువ్వేనా? అరే, నా వాయిస్ గుర్తుపట్టలేకపోతున్నారా బామ్మగారు? ఏంటి కళ్యాణ్, నువ్వు బిజీ అయితే ఫోన్ చేయొద్దు. నా మనవరాలు చేస్తే మాట్లాడాలా లేదా? మాట్లాడాలి బామ్మగారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల. నాకు అర్థమైందిలే. ఆ కృష్ణవేణి మేం ఫోన్ చేస్తే మాట్లాడొద్దు అని చెప్పింది కదా. అలాగని చెప్పలేదు బామ్మగారు. చంపేస్తానని బెదిరించి నిశ్చితార్థం ఆపింది. ఫోన్ చేయొద్దని చెప్పకుండా ఉంటుందా? పెళ్లి జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆ మాత్రం మాకు తెలీదా? అందుకే నువ్వు భయపడదని చెప్పడానికే మేం గంటకి ఫోన్ చేస్తున్నాం. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బామ్మగారు. ఇదిగో అలివేణితో మాట్లాడు కళ్యాణ్. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? కళ్యాణి, మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. కళ్యాణ్, అలివేణి, బాగున్నావా? బాగున్నాను కళ్యాణ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. కృష్ణవేణి ఫోన్ చేసి బెదిరిస్తుందా? లేదు, తనేం ఫోన్ చేయడం లేదు. ఆ రోజు నిజంగా కృష్ణవేణి చెప్తేనే నిశ్చితార్థం వద్దన్నావా కళ్యాణ్? ఇప్పుడు అవన్నీ ఎందుకు అలివేణి? అంటే పెళ్లి దగ్గర పడుతుంది కదా. అవును, దగ్గర పడుతుంది. మళ్ళీ ఆ రోజు కూడా కృష్ణవేణి వచ్చి గొడవ చేస్తే పెళ్లి చేసుకోవా? అవన్నీ ఇప్పుడు ఎందుకు అలివేణి? వదిలే. లేదు కళ్యాణ్, ఈ విషయంలో నాన్నతో సహా అందరూ భయపడుతున్నారు. నువ్వు క్లారిటీగా చెప్తేనే మన పెళ్ళవుతుంది. నువ్వు పెళ్లి విషయంలో నాకిప్పుడే మాటివ్వు. నేను కృష్ణవేణి బెదిరింపులకు భయపడకుండా పెళ్లి చేసుకుంటానని ఒక మాట చెప్పు చాలు. ఆ తర్వాత మన పెళ్లిని కృష్ణవేణి కాదు, ఆ జమీందారి కుటుంబం అంతా కలిసి కట్టకట్టుకునొచ్చినా మన పెళ్లి ఆపలేరు. ఇది మా నాన్న పరువు మర్యాదల సమస్య. ఇది నా ఒక్కదాని సమస్య కాదు, మనిద్దరి సమస్య. నీ మనసులో ఏముందో ఇప్పుడే చెప్పు కళ్యాణ్. దయచేసి నాంచొద్దు.
చెప్పు కళ్యాణ్. ఈ పెళ్లి అవుతుంది. అలివేణి, ఎవరమ్మా ఫోన్లో? నాన్న, అది కళ్యాణ్ ఫోన్ చేశాడు నాన్న. కళ్యాణ్ ఫోన్ చేశాడా? అవును నాన్న. నేను ఒకసారి మాట్లాడతాను, ఫోన్ ఇవ్వమ్మా. కళ్యాణ్, ఒకసారి నాన్నగారితో మాట్లాడు. బాబు కళ్యాణ్. అంకుల్ నమస్తే. నమస్తే బాబు. అంకుల్, అలివేణి గంట క్రితం ఫోన్ చేస్తే తిరిగి చేశాను. పర్లేదు బాబు, ముందొకసారి మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడు. కంగారు పడుతున్నారు. నేను మాట్లాడతాను అంకుల్. ఆయన హైదరాబాద్ వచ్చి నీతో మాట్లాడతానంటున్నాడు. అయ్యో, హైదరాబాద్ ఎందుకు? వద్దంకుల్. చూడు బాబు, పెళ్లి విషయంలో కృష్ణవేణే ప్రాబ్లం అయితే భయపడకు, మేమంతా ఉన్నాం. కానీ పర్సనల్గా పెళ్లి విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. నువ్వు నా బిడ్డతో సమానం. అంకుల్, అలాంటివేమైనా ఉంటే ముందు మీకే చెప్తాను. మరైతే అలివేణితో పెళ్లికి ఒప్పుకుంటున్నావు కదా? చెప్పు బాబు. హలో హలో కళ్యాణ్. హలో నాన్న, నాకివ్వండి. హలో. ఓ గాడ్, సమయానికి సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. గాడ్ ఈజ్ గ్రేట్. రే కళ్యాణ్, ఎప్పుడో కాలేజ్ డేస్లో నేర్చుకున్న మిమిక్రీరా ఈరోజు సమయానికి ఇలా ఉపయోగించాను రా. కృష్ణవేణి గారు చెప్పినట్టు ఇలా చెప్పకపోతే నిజంగా మీ నాన్న మళ్ళీ హైదరాబాద్ వస్తాడురా. అందుకే అలివేణితో పెళ్లి ఇష్టమేనని అబద్ధం చెప్పాను రా. నాన్న, ఛార్జింగ్ అయిపోయినట్టుంది, అందుకే ఫోన్ కట్ అయింది. సరేనమ్మా, అబ్బాయి మాటలను బట్టి చూస్తే మనసు మార్చుకున్నట్టుగా ఉంది. సరే, నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను. చూసావా, ఫోన్ మీద ఫోన్ చేసేసరికి కళ్యాణ్కి ధైర్యం వచ్చి పెళ్లికి సై అన్నాడు. నీ మంత్రం పనిచేసిందమ్మమ్మా, కానీ ఇంకా నా మనసులో ఏదో. మనసు లేదు, గడుదు గుడ్డు లేదు. నీకు కళ్యాణ్కి పెళ్లి జరుగుతుంది, ఆ కృష్ణవేణి ఓడిపోతుంది, ఇది ఖాయం. మామా, అర్జెంటుగా నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? కృష్ణవేణి నువ్వు కలిసి మైసూరు వెళ్తున్నారు నాన్న. మైసూర్ ఎందుకు బామ్మా? అక్కడ మన ఎస్టేట్ ఉంది కదా. అవును, ఉంటే శశిధర్ మావయ్య, మయూరి అత్తయ్య, ప్రణతి, ప్రవీణ్లు హాలిడేస్ కి అందరూ అక్కడే ఉన్నారు. మనం కూడా అందరం హాలిడేస్ కి అక్కడికి వెళ్తున్నాం. ఓ,
ప్రణతి ప్రవీణ్ అక్కడే ఉన్నారు కదా? అవును నాన్న. ఇప్పుడు నువ్వు కృష్ణవేణి ఫ్లైట్ లో వెళ్తారు. తర్వాత నేను నాన్న వస్తాం. సరేనా? హే, ఇప్పుడు నేను ఫ్లైట్ లో వెళ్తున్నానా? అవును, నీకు తోడుగా కృష్ణవేణి వస్తుంది. అలాగే బామ్మ. మరి నువ్వెప్పుడు వస్తున్నావు? నీ వెనకే మేం కూడా వస్తాం. అలాగే బామ్మ. మరి నా బట్టలు, నా బ్రష్, నా టూత్ పేస్ట్ లేవి? ఇదిగో అన్ని సెపరేట్ గా ఈ బ్యాగ్ లో పెట్టాను. అవును, నా 6 కలర్ బ్రష్లు కూడా పెట్టావా? పెట్టాను వంశీ, ఇందులోనే సర్దాను. మామయ్య గారు వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాను డాడీ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. హ్యాపీ జర్నీ వంశీ. థ్యాంక్ యూ డాడీ. పదండమ్మా. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బామ్మా. అమ్మయ్యా, రత్నప్రభ ఇంట్లో ఉంది. వంశీ కృష్ణవేణులు సేఫ్గా వెళ్ళిపోయారు. థ్యాంక్ గాడ్. పిన్ని, ఏంటి సృజన్? నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. కాఫీ తీసుకురండి. అలాగే సృజన్. సృజన్, రత్న ఎక్కడా? రూమ్లో ఉంది పిన్ని. సరే సరే. సరోజా, ఆగు. సరోజా, ఈ ట్రాలీ బ్యాగ్ ఎవరిది? కృష్ణవేణమ్మగారిది. కృష్ణవేణి వంశీలు వెళ్ళిపోయారు కదా? బ్యాగ్ మర్చిపోయారేమో పిన్ని. ముందే నువ్వు గుర్తు చేయాలి కదా సరోజా.